హాయ్ ఫ్రెండ్స్, మీరు అప్లై చేసిన లేదా కరెక్షన్ చేసిన ఓటర్ ఐడి ఇంకా మీకు రాలేదా? లేదా ఇదివరకు ఇష్యూ అయిన ఓటర్ ఐడిని పోగొట్టుకున్నారా? అయితే దాని ప్రాసెస్ తెలుసుకొని న్యూ ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లైవ్ లో చూపిస్తాను. మొదటగా మీ బ్రౌజర్ లో voters.eci అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ పోర్టల్లోకి రావచ్చు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం కొత్తగా అప్లై చేసిన లేదా కరెక్షన్ చేసిన స్టేటస్ ని తెలుసుకుందాం. ఇందుకోసం ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ కరెక్షన్ లేదా రీఅప్లై మీ మొబైల్ నుంచే చేసుకొని ఉంటే ఇక్కడ మొబైల్ నంబర్ కింద క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. అదే వేరే వాళ్ళ మొబైల్ నుంచి ప్రాసెస్ చేసింది ఉంటే కింద సైన్ అప్ ని సెలెక్ట్ చేసి మీ పేరు ఎక్స్ట్రాగా యాడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. వన్స్ లాగిన్ అయ్యాక అప్లికేషన్ ట్రాక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసిన లేదా కరెక్షన్ చేసిన మీకు 22 అంకెల రిఫరెన్స్ నంబర్ జనరేట్ అయిన ప్రింట్ చివర్లో వచ్చింది నోట్ చేసుకొని ఉంచారనుకుంటా. ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నంబర్ ని ఎంటర్ చేసేటప్పుడు మధ్యలో ఓ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ తెలియక 0 అనుకొని ట్రై చేస్తారు. అలా చేస్తే నో డీటెయిల్స్ ఫౌండ్ అనే వస్తుంది, గుర్తుంచుకోండి. తర్వాత పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద మీ అప్లికేషన్ చూపిస్తుంది. ఇందులో మీ అప్లికేషన్ ఫైనల్ కరెంట్ స్టేటస్ ఇక్కడ మెన్షన్ చేసింది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎన్రోల్ అప్డేటెడ్ అని వస్తే మాత్రం మీ ఓటర్ ఐడి రిక్వెస్ట్ ఆర్ న్యూ ప్రాసెస్ అయిపోయిందని అర్థం. కావాలంటే మీరు ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఇక్కడ ప్రాసెసింగ్ స్టేటస్ వేరే ఏమన్నా ఉంటే కింద డౌన్ ఆరో ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ అప్లికేషన్ మొత్తం 5 స్టేజెస్ లలో కంప్లీట్ కావాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన డేట్, రెండవది మీకు అసైన్ అయిన బిఏలో వెరిఫై చేసి ఫీల్డ్ ఆఫీసర్ కి పంపించడం. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ వెరిఫై చేసి ఈసీకి పంపించడం. ఈసీ యాక్సెప్ట్ చేస్తే మీ ఓటర్ ఐడి సాఫ్ట్ కాపీ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ మీ కార్డ్ ప్రింట్ అయి డిస్పాచ్ అవుతే 5th బాక్స్ లో కూడా గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు 10 డేస్ లో మీ పీవీసీ కార్డ్ ఇంటికి వస్తుంది. ఒకవేళ ప్రెసెంట్ మనకు సాఫ్ట్ కాపీ సరిపోతుంది అని అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఈ ఓటర్ కార్డ్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఓటర్ ఐడిని 2 విధాలుగా డౌన్లోడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కరెక్షన్ కి ఇచ్చి ఉంటే లేదా మీ ఓల్డ్ ఓటర్ ఐడి పోగొట్టుకొని ఉన్నా ఇక్కడ ఐ హావ్ ఎపిక్ ని సెలెక్ట్ చేసి కింద మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి అలాగే కింద స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన సెర్చ్ చేస్తే మీ ఓటర్ ఐడి డౌన్లోడ్ అయి చూపిస్తుంది. సేమ్ అదే విధంగా ఒకవేళ న్యూ ఓటర్ ఐడి లేదా కరెక్షన్ లేదా పోగొట్టుకున్న మీ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ గుర్తు లేకున్నా సరే ఇక్కడ ఐ హావ్ ఫార్మ్ రిఫరెన్స్ నంబర్ ని సెలెక్ట్ చేసి మీ 22 అంకెల కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద సేమ్ మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నాది తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా. ఆ పై పక్కన సెర్చ్ చేయండి. ఇప్పుడు కింద మీ అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ నేమ్ ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ లో ఉన్న మీ ఎపిక్ నంబర్ ని నోట్ చేసుకొని చివరిగా చూపిస్తున్న మొబైల్ నంబర్ మీదేనా కాదా ఒకసారి వెరిఫై చేసుకొని ఒకవేళ ఇక్కడ వేరే వాళ్ళ నంబర్ కనిపించినా లేదా మొబైల్ నంబర్ నాట్ లింక్డ్ అని వచ్చినా టెన్షన్ పడకండి. 2 నిమిషాల్లో ఎలా లింక్ చేసుకోవాలో వీడియో చేశాను. ఆపై ఈ స్క్రీన్ కి వచ్చి కింద సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వన్స్ వెరిఫై అవ్వగానే మీ ఓటర్ ఐడి కార్డ్ పీడిఎఫ్ లో జనరేట్ అయి చూపిస్తుంది. ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.